పునర్జన్మ. ఈ కథ పూనాలో ఒక మిడిల్ క్లాస్ సొసైటీది. 40 ఏళ్ల అజిత్ తన భార్య మందాతో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. మందా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. శరీరం అంతా చాలా తేలికగా అయిపోయినట్టుగా ఉంది. దీనికోసం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. అదెందుకు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలన్న ఐడియా నాది కదా. ఇది విని అజిత్ రొమాంటిక్ గా ఇలా చెప్పాడు. ఓ, అయితే నీకు థ్యాంక్ యూ కావాలా? మందా డార్లింగ్, ఈ రాత్రంతా థ్యాంక్ యూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. మందా నవ్వుతూ ఇలా అంది. అయితే వెళ్ళి బెడ్రూమ్లో వెయిట్ చేయండి, నేను డోర్స్ క్లోజ్ చేసి వస్తాను. అజిత్ బెడ్రూమ్ వైపు నడిచాడు. మందా ఇంకొక వైపు నడిచింది. కిటికీలోంచి బయట లైట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసి అన్నీ చెక్ చేసిన తర్వాత హాల్లో డోర్ క్లోజ్ చేస్తోందో లేదో అకస్మాత్తుగా మందాని వెనకాల నుంచి ఎవరో లాగేశారు. అది అజిత్. ఏం చేస్తున్నారు? ఈ డోర్ క్లోజ్ చేసుంచకు. అజిత్, మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. సోది మాట్లాడకు, నోరు మూసుకుని వెళ్ళి లోపల పడుకో. మందా ఏమీ అనలేదు. మరు మాట్లాడకుండా బెడ్రూమ్ వైపు వెళ్ళింది. పిచ్చిదానా, ఎవరైనా మన ఇంటి ముందు నిలబడితే తలుపు మూసి ఉంచకూడదు. వాళ్ళని లోపలికి పిలవాలి, ఆ తర్వాతే తలుపు ముయ్యాలి. మన్ను, లోపలికి రా. అప్పుడే అనుకోకుండా హాల్లోకి ఎవరో అడుగుపెట్టారు. అది ఎవరంటే ఒక 55 ఏళ్ల భయంకరమైన భూతం. అది. అజిత్, నేను లోపలికి రావచ్చా? మన్ను, నువ్వు ఆల్రెడీ లోపలే ఉన్నావు. అజిత్, నీకు అర్థం కాలా నేనేం చెప్పాలనుకున్నాను. నేను అడిగాను నీ లోపలికి రావచ్చా అని. ఇక్కడ బెడ్రూమ్ లో మందా చాలా ఉదాసీనంగా కూర్చునుంది. ఆమె డాక్టర్ మనీష్ కి ఫోన్ చేసింది. హలో సార్, నేను మందాని మాట్లాడుతున్నా. మందా గారు, చెప్పండి. అజిత్ మళ్ళీ అలాగే చేస్తున్నాడు. ఏం చెయ్యాలో నాకేం పాలుపోవట్లేదు. ఇంటి డోర్ ని నన్ను క్లోజ్ చెయ్యనివ్వట్లేదు. డోంట్ వరీ, అతను ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. మన ట్రీట్మెంట్ పనిచేస్తుంది, నమ్మకంగా ఉండండి. అతను ఏం చేయడు, కాసేపు అలా ఉంటాడు, తర్వాత అలసిపోయి నిద్రపోతాడు. మీరైతే మందులు వేశారు కదా. మెడిసిన్స్ మాట వినేసరికి మందాకి భయం వేసింది. అయ్యో భగవంతుడా, మెడిసిన్స్ అన్నీ అజిత్ దగ్గరున్నాయి కదా. అజిత్, ఇప్పుడు నేను వచ్చాను. గత జన్మ ఈ జన్మతో కలిసిపోయింది. నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ జన్మలోని నీ ఆత్మ లోపల ఎంత వేదన పడుతోందో. కానీ చింతించకు, ఒక్కొక్కటిగా నేను ఆ ఆత్మని గుర్తుపట్టి కూర్చోబెడతాను, అచ్చం ఈ మందులను చేసినట్టే. అజిత్ వెనకాల మందా చాలా భయంగా నుంచుంది. అజిత్, వెనక్కి చూడకు. మన్ను, మందా వచ్చింది, నన్ను ఆమెతో మాట్లాడినివ్వు. వద్దు, ఆమెని చూడొద్దు. మన్ను ప్లీజ్, నేను నీకు నా శరీరంలో ఇంకా ఇంట్లో స్థానం ఇచ్చాను, ఎందుకంటే నేను నిన్ను గుర్తుపట్టాను. నువ్వు నా పూర్వజన్మవి, కానీ ఈ జన్మలో కూడా నాకు ఒక అస్తిత్వం ఉంది కదా. మందా నా జీవితానికి తోడు. అజిత్, ఇక్కడ ఏమవుతోంది? మందా, నువ్విక్కడి నుంచి వెళ్ళు. నేను బెడ్రూమ్లో వచ్చి కలుస్తాను నిన్ను. లేదు, నేనిక్కడి నుంచి అస్సలు వెళ్ళను. నీకు పిచ్చి పట్టింది. అన్ని మందులు కాల్చేశావా? నేను డాక్టర్ మనీష్కి ఫోన్ చేస్తాను, ఆయనే నీకు క్యూర్ చేస్తారు. అలా అని మందా మొబైల్ తీసుకుని ఫోన్ చేసింది. మన్నుకి కోపం వచ్చింది. నేను నిన్ను వదిలిపెట్టను. మందా, మందా, నన్ను కాపాడు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది మందా. నేను నా పూర్వజన్మకు ఈ జన్మలో నా శరీరాన్ని ఇచ్చాను. ఇప్పుడు అతను నన్ను 100 సంవత్సరాల వెనక్కి తన జీవితంలోకి తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని నేను నా శరీరంతో పాటే వదిలేశాను. అయ్యో మనీష్, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మందా, ఈ మన్ను నాపై ఆధిపత్యం చేస్తున్నాడు. నాకు ఎదురుగా రా మందా, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. వద్దు అజిత్, ఆమె ఎదురుగా వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. మందా, నన్ను కాపాడు. డోంట్ వరీ అజిత్, నేనేదన్నా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు నేను నీకు మిఠాయి ఇస్తాను. మందా మందా, నా ఎదురుగా రా, నాకు శక్తి వస్తుంది. నాకు భయం వేస్తోంది అజిత్. మను అజిత్ శరీరాన్ని తీసుకుని మందా వైపు వెనక్కి నడవసాగాడు. మందా అక్కడి నుంచి పరిగెత్తాలనుకుంది, కాని అజిత్ కాపాడుండేవాడేమో. కాని ఈ లోపల మందా పీకని గట్టిగా పట్టుకున్నాడు. అజిత్, ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది, వదులు నన్ను అజిత్. మన్ను మన్ను వదులామెని, మన్ను వదులామెని. మందా అజిత్ అరుస్తూనే ఉన్నారు, కాని ఏం ఫలితం లేదు. మను అజిత్ శరీరంలోకి దూరి మందా పీకని గట్టిగా పట్టుకుని బలమంతా ఉపయోగించి బాగా బాధపెట్టి మరీ చంపేశాడు. చనిపోయింది. ఎప్పుడైతే మందా చనిపోయి కింద పడిందో అజిత్కి చాలా దుఃఖం వేసింది. ఒక పెద్ద అరుపు వచ్చింది అజిత్ నుంచి. అదే చివరి అరుపు. అతని గొంతు మూగబోయింది, శాశ్వతంగా మూగబోయింది. మందాతో పాటుగా అజిత్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలాడు కేవలం మన్ను. మన్నుకి మళ్ళీ జన్మ లభించింది. ఇప్పుడు మన్ను అజిత్ని తన పూర్వ జన్మకు తీసుకుని వెళతాడు. ఇంకా అదే చేస్తాడు. మన్ను ఎలా కోరుకుంటే అలాగా. అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. వాతావరణం మారింది. బయట నుంచి లోపలికి ఒక ఆడదెయ్యం ప్రవేశించింది. ఆ ఆత్మ పాట పాడుతూ వచ్చింది. మన్ను, నా మన్ను, మన్ను. ఆ ఆత్మ మన్ను దగ్గరకొచ్చి ఆగింది అతని ఎదురుగా. సుజాత, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడ మను? అక్కడ నేను. ఈ జన్మలో కూడా నువ్వు నా వెంట పడ్డం మానేయవా? నీ కారణంగానే నేను నా జీవితంలో ఏం చేయలేకపోయాను. ఇల్లు, సంసారం, భార్య, బిడ్డలు, ఇంత మాత్రమే కాదు మన్ను అంటే. చింతించకు మన్ను, నీ మొహం కూడా చూడటం నాకిష్టం లేదు. అయితే ఎందుకొచ్చావిక్కడికి? ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని ఆ ప్రపంచంలోకి వెళ్ళటానికి నీ వల్ల నేను ఇక్కడ బతకలేకపోయా. ఈ జన్మలో శరీరమా? మందానా నెక్స్ట్ జన్మ. ఆమెను చంపేసి ఆమె శరీరం ఖాళీ చేసావా? నేను ఆమె శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. స్వార్థపరురాలా, చచ్చిన తర్వాత కూడా నీ సొంతగా నువ్వు ఏం చేయలేని వ్యక్తి. పో, శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆత్మ కింద పడి ఉన్న శరీరం మీదకి వెళ్ళింది. శరీరం లోపలికి ప్రవేశించింది. శరీరంతో పాటు లేచి కూర్చుంది. సరే మన్ను, ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ కూడా మందా అజిత్ శరీరం తీసుకుని బయటికి ఎగురుతూ వెళ్ళి మందా తన లోకానికి, అజిత్ తన లోకానికి ఇద్దరూ కూడా ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. ఒక దెయ్యం. ఈ కథ రాంపూర్ది. రాంపురం ఒక చిన్న సిటీ. ఆ సిటీలో ఒక కాలనీ ఉంది, నందన్వన్ కాలనీ. నందన్వన్ కాలనీ చాలా అందమైన, స్వచ్ఛమైన, శాంతివంతంగా ఉండేది. కాలనీలో చాలా రకరకాల అందమైన ఇళ్ళు. ఆ ఇళ్ల ముందు పచ్చని చెట్లు ఉండేవి. కాలనీ వాతావరణం చాలా మంచిగా, ప్రశాంతంగా ఉండేది. కాలనీలో సొంతిల్లు వాళ్ళు, అద్దెవాళ్ళు, డాక్టర్, టీచర్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. కాలనీలో చిన్నపిల్లలందరూ స్కూల్కెళ్లేవారు. సెలవు రోజుల్లో పిల్లలందరూ చెట్లతోటి ఆడుకునేవారు. ఒకరోజు విషయం, శ్యామ్ లాల్ గారు వారి ఇంటి ముందు తన భార్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకి మార్కెట్ వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి మగన్ లాల్ వచ్చారు. ఆయన శ్యామ్ లాల్ తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎలా ఉన్నారు శ్యామ్ లాల్ గారు? హడావిడిగా ఉన్నారే.
అవునండి, బాగున్నాను. మీ సంగతి ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మీరు మీ ఇల్లు అద్దెకిస్తానన్నట్టున్నారు. మా బావమర్ది ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఉండడానికి వస్తానన్నాడు. అతనికి ఇవ్వగలుగుతారా? అరే అయ్యో మదన్ లాల్ గారు, లేట్ అయ్యారు మీరు. ఏమైంది? ఎవరికైనా ఇచ్చేసారా మీరు? అవునండి, ఇచ్చేసా ఒక ముసలావిడికి. పాపం ఒక్కతే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఏదైనా ఉంటే దానితో బతుకుతోంది. నేను అనుకున్నా ఇద్దాం, ముసలావిడితో ఇబ్బంది ఏం ఉండదు అని. అవునా, సరే పర్వాలేదులేండి. కానీ ఎక్కడా ముసలావిడ కనిపించనే లేదు. అరే ఇంకా రాలేదండి ఆవిడ. కేవలం సామాను పెట్టి డబ్బులిచ్చి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. అరే లక్ష్మి, త్వరగా రా. ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ లేట్ చేస్తూ ఉంటారు. బజార్కి వెళ్ళాలి. ఒక ఆదివారం విషయం. మధ్యాహ్న సమయం. అక్కడున్న వాళ్ళందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నపిల్లలంతా చెట్ల కింద కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాతావరణం అంతా మారిపోయింది. వీచే గాలి ఆగిపోయింది. ఉష్ణోగ్రత పెరిగింది. ఆకాశంలో కాకులు కావు కావు అంటూ ఉన్నాయి. వాతావరణం విచిత్రంగా మారింది. అక్కడున్న చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడసాగారు. అబ్బా, చాలా వేడిగా అనిపిస్తుంది నాకు. వేడిగా ఉంటే షర్ట్ ఇప్పేసేయ్. విప్పేయినా? వద్దు వద్దు, అమ్మ తిడుతుంది నన్ను. పిల్లలకి టక్ టక్ అని సౌండ్ వచ్చింది. ఈ టక్ టక్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పద చూద్దాము. పిల్లలు రోడ్డు మీదకొచ్చి చూశారు. అక్కడ రోడ్డు మీద ఒక ముసలావిడ కర్ర సాయంతో మెల్లిగా నడుచుకుని వస్తోంది. ముసలావిడి కర్ర మళ్ళీ మళ్ళీ జారుతోంది. ఆవిడ జాగ్రత్తగా నవ్వుతూ నడుస్తోంది. ఓ, ఎంత మంచిదో ఈ ముసలావిడ. పద వెళ్దాం ఆమె దగ్గరికి. ఇంకేముంది, పిల్లలందరూ పరిగెత్తుకుంటూ అమ్మమ్మ అమ్మమ్మ అని ఆవిడ దగ్గరకు వెళ్లారు. పిల్లల్ని చూసి ఆవిడ నవ్వింది. ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు, భలే మజా వస్తుందిలే. మీరిప్పుడు ఇక్కడే ఉండబోతున్నారా? అవును, నేను ఇక్కడే ఉంటా. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడతాను కూడాను. పిల్లలందరూ ఆవిడ మాటలు విని గట్టిగా నవ్వారు. నేను ఆ ఎదురుకుండా ఉన్న శ్యామ్లాల్ ఇంటికి వెళ్ళాలి. పదండి, మేం వదిలిపెడతాం మిమ్మల్ని. చింటూ ఆవిడ కర్ర తీసుకుని పెద్దావిడికి చెయ్యందిచ్చాడు. నడిపించసాగాడు. మిగతా పిల్లలందరూ కూడా వెనకాల నడవసాగారు. ఇంట్లోపలికెళ్తూనే చింటూ అన్నాడు, ఇప్పుడు మేం వెళ్ళి ఆడుకుంటాము. అప్పుడే వెంటనే ఆ ముసలావిడ గట్టి గట్టిగా అరవసాగింది. పిల్లలందరూ భయపడిపోయారు. నవ్వుతూ నవ్వుతూ ఆ ముసలావిడ పెద్ద దెయ్యంలా మారింది. ఎవ్వర్నీ వదలను. దెయ్యాన్ని చూసి మిగతా పిల్లలు పరిగెత్తారు. కానీ చింటూ పరిగెత్తలేకపోయాడు. ఎందుకంటే అతని చెయ్యి ముసలావిడ పట్టుకుంది. వదులు నా చెయ్యి, వదిలిపెట్టు మమ్మీ, మమ్మీ వదిలిపెట్టు. అప్పుడే వెనకాల నుంచి చింటూ వాళ్ళ అమ్మొచ్చింది. చింటూ చింటూ. వెంటనే దెయ్యం ముసలావిడలాగా మారిపోయింది. చింటూ చెయ్యిని వదిలేసింది. చెయ్యి వదలడంతో చింటూ గబగబా పరిగెత్తి ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. క్షమించండి, పిల్లలు కొంచెం అల్లరి చేస్తారు. మీరిక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఏమన్నా కావాలంటే అడగండి. ఇంకేముంది, ఆ ముసలావిడ కాలనీలో ఉంటూ ఉంది. అందరి ముందు మంచిగా నటిస్తూ, పిల్లల ముందు మాత్రం భయంకరంగా దెయ్యంలాగా. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ దెయ్యం అక్కడికి వెళ్తుంది. ఎవరో ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చేది. పిల్లవాడు గట్టిగట్టిగా అరుస్తాడు. మిగతా పిల్లలు కూడా గొడవ చేస్తారు. వాళ్ల పెద్దవాళ్లు రాగానే ముసలావిడ రూపం మార్చి అబద్ధాలు చెప్పేది. చూడండి పిల్లలు, నా లాఠీ ఎక్కడో దాచేశారు, ఎవ్వరూ చెప్పట్లేదు, ఎక్కడ పెట్టారో ఏంటో. పిల్లలందరూ కలిసి ముసలావిడి గురించి ఇంట్లో చెప్పారు. వాళ్ళెవరూ పిల్లల్ని నమ్మలేదు. కానీ ఒక రోజున జరగాల్సిందే జరిగింది. హఠాత్తుగా
చింటూ మాయమైపోయాడు. అందరూ చాలా వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలుసు చింటూ ఎక్కడున్నాడో, నేను చూపిస్తారండి. పిల్లలందరూ ముసలావిడింటికెళ్లారు. అక్కడ చింటూని ఒక రూమ్లో కట్టేసి ఉంచింది. ఇంకా చింటూని భయపెడుతోంది. మీ అమ్మ చెప్పింది నువ్వు చాలా అల్లరి చేస్తావని. ఎక్కడకు పోయింది నీ అల్లరి? ఖబర్దార్, నేనొక పెద్ద దెయ్యాన్ని, పిల్లల్ని కొరుక్కు తింటాను. ప్లీజ్ వదిలిపెట్టు నన్ను, ప్లీజ్ నన్ను దయచేసి వదిలిపెట్టు. పిల్లలందరూ వచ్చి చింటూని చూసి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. పదండి, మమ్మీ డాడీకి చెప్దాము. వద్దు, వాళ్ళొస్తే కనుక ఈ ముసలావిడ మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్తుంది. అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు? చింకీ తన మొబైల్ని తీసింది. మొబైల్లో వీడియో తీసింది. కాలనీ గ్రూప్లో వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసి కాలనీ వాళ్ళందరూ ఆ ఇంటికొచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ దెయ్యాన్నించి చింటూని కాపాడారు. ఇప్పుడు ఇక నువ్వు నీ రూపం మార్చాల్సిన అవసరం లేదు దెయ్యమా. నీ అసలైన రూపం మా అందరికీ తెలిసిపోయింది. మేము ముందు చిన్నపిల్లల్ని నమ్మలేదు, కానీ మంచిదైంది ఈ మొబైల్ వల్ల. కొట్టండి ఇవని. అప్పుడు కాలనీ ఆడవాళ్ళందరూ కలిసి ఆ దెయ్యాన్ని బాగా చితక్కొట్టారు. దెబ్బలు తిన్న తర్వాత ఆ ముసలి దెయ్యం కాలనీ నుంచి శాశ్వతంగా పారిపోయింది.